దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండని, రాష్ట్రంలో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయండి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరపత్రాలను అందించి విస్తృత స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహించారు. నేనే అభ్యర్థి అనుకోండి, రావడానికి అభ్యర్థి రెండు వచ్చినాయి. ఇంట్లో ఒకటి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారని చెప్పండి. రాజపేటలో పెళ్ళి ఉంది, గున్నేళ్ళు కూడా అమ్మాడు సరిపడి బయటకు చదువుకునేంత స్తోమత లేదు కాబట్టి ఈ కళాశాల తీయకూడదు అని మీకు చెప్తున్నాం సార్. మీరు ఇంటర్మీడియట్ తీసేస్తారన్నా స్కూల్ తీసేస్తారు. సర్వీస్ రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ అయిపోతుంది. స్కూల్ ఓపెన్ చేసినప్పటికీ మా రోడ్ ఏంటి పోలేదు, కొడుకులో కాలు పెట్టకూడదు.